సిగ్గా? భయం. నేనుండగా భయం ఏంటి? నిన్ను చూస్తుంటేనే భయం. గుడ్ జోక్. నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వవు కదా? హ్యాండ్ ఇస్తా. ఆ? ఏంటి భయపడ్డావా? మన ఇద్దరి ప్రేమలో ఎవడైనా హ్యాండ్ వేస్తే వాడిని హ్యాండ్ తీస్తా. ఏం నవ్వురా? నవ్వు నవ్వు. నీకు తెలుసా, నీలో నాకు నచ్చింది కామెడీ. నేను సీరియస్గా చెప్తున్నా. మేము బ్యాంకు నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ఒక ముఖ్యమైన అవసరం కోసం మీ దగ్గర ఉన్న 2 లక్షలు అవసరం పడ్డాయి. ఎవరై నువ్వు జోకులేస్తున్నావా? సీరియస్గానే చెప్తున్నాం సార్. ఆ డబ్బులు మాకిస్తే డైలీ ఐస్ అమ్మి రూపాయి జమ చేసి మీకు కట్టేస్తాను. నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి? రేపు పండుగ పట్టుకున్న వాడిని మీరు కూడా పట్టుకోండిరా. ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? పెళ్లి కావాలా వద్దా? పట్టుకోండి. ఏ పండుతో పోల్చాలి? చూస్తుంటే బంగినపల్లి మామిడిపండులా ఉంది, చూస్తుంటే కొరుకు తినాలనిపిస్తుంది. వీడచ్చం నల్ల బొగ్గులా ఉన్నాడు. నిన్ను ఇలా చూస్తుంటే నీ మైకంలో పడిపోవాలని ఉంది. కానీ నేను నిన్ను చూడలేనే. వాట్? టైం అయింది, ఇంటికి పోవాలి. ఈ డబ్బిస్తే బాబు చాలా సంతోషపడతాడు కదా అన్నా. నేనైతే పెళ్లి భోజనం కోసం ఎదురు చూస్తున్నాను. మనం ఆయనని కొట్టి డబ్బులు లాక్కున్నాం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే? ప్రాబ్లం ఏముంటుందిరా? మనం ఏమైనా చెడు కోసం చేస్తున్నాం, పెళ్లి కోసమేగా. అన్నా, బాబు ఇంటి ముందు అంతమంది ఉన్నారు. పెళ్లి జరిగే ఇంట్లో అలానే ఉంటారు. అన్నా, ఆ చిన్నపిల్ల పిలవగానే వచ్చేస్తుందంటావా? పిలిస్తే రావటానికి అది నీ కూతురా, నువ్వే తీసుకురావాలరా. ఆ తాత నన్ను చూసేస్తే? హైదరాబాద్ వెళ్ళి దారడుగు. ఆ తాతకి హైదరాబాద్ వెళ్ళి దారి తెలుసా? నువ్వు నోరు మూసుకో. ఒకవేళ ఆ పాప ఏడిస్తే నేనేం చేయాలన్నా? నువ్వు కూడా ఆ పిల్లలతో కలిసి ఏడు, బాగుంటది. గట్టిగా ఏడవాలన్నా? నేనే చెప్తున్నా. గోపి, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా పోరా. ఏంట్రా, నీ ఫ్రెండ్ని ఇరికేయడానికి తొందరగా ఉందా? గోపి, కయ్యానికైనా వియ్యానికైనా ధైర్యంగా ముందుకెళ్ళాలా. వెళ్ళిపో. ఆల్ ద బెస్ట్. విజయీ భవ. ఇంత ఎండలో నేను కనీసం నిల్చోలేకపోతున్నా. ఈ ముసలోడు ఏసీలో పడుకున్నట్టు పడుకున్నాడు.